ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, తప్పక ఈ ఈస్టర్ సాంగ్ వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు దీవించబడినట్లు అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి పాటలు తెలుగులోనూ, ఇంగ్లీష్లోనూ, హిందీలోనూ అవైలబుల్గా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథము పాటలు కూడా రెడీ చేస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి పాటలు వినట కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మలను నిండుగా దీవించును గాక. ఆమేన్. రక్షకుడు వచ్చాడు, రక్షణ తెచ్చాడు. రక్షకుడు వచ్చాడు, రక్షణ తెచ్చాడు. పాపులకై మరణించి తిరిగి లేచాడు. మూడవ దినమున మృతిని గెలిచాడు. పాపులకై మరణించి తిరిగి లేచాడు. మూడవ దినమున మృతిని గెలిచాడు. లేఖనముల ప్రకారము మృతి నొంది ఉన్నాడు. లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. శిష్యులకు కనబడి అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరచుకొన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా కొందరు మృతుల పునరుత్థానము లేదని వాదించుచున్నారే. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదే. మరియు సువార్త ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే. సువార్త అందరూ నమ్మునట్లు దేవుడు ప్రభువును లేపెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మృతులు లేపబడని ఎడలా రేపు చనిపోదుము. గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మృతులేలాగులేతురు వారెట్టి శరీరముతో వత్తురని నీవు అడుగుదువా? ఓ అవివేకి, నీవు విత్తునది చనిపోతే గాని బ్రతికింపబడదే. నీవు నాటిన విత్తనానికే మరో బ్రతుకు ఉంటే దేవుడు నాటిన నర మొక్కలకు బ్రతుకు లేదని ఎలా అందువు? క్రీస్తు ప్రథమ ఫలముగా తిరిగి లేచి అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆయన మరణాన్ని ఓడించి
అనేకులకు అగుపడి మహిమా ప్రభావములతో నిరూపించబడి ఉన్నాడు. ఇది కేవలం విశ్వాసము కాదు, అది నీ కొరకు గొప్ప రుజువు. సువార్తను నమ్మి బ్రతుకు మార్చుకుంటే నిత్య జీవం కాదు అని కఠినుడవైతే అది నిత్య నరకం. ఎంత బ్రతుకు బ్రతికిన క్షణకాలమే ఈ జీవితం. మరణం తరువాత మొలుస్తుంది మరో జీవితం, అది యుగ యుగాల జీవితం. నిర్ణయించుకో, నిత్య నరకానికో నిత్య జీవానికో. గుర్తుంచుకో, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం.